హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డుఫస్టాన్ 10 mg టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం. అంటే ఈ టాబ్లెట్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్ మరియు ప్రికాషన్స్ టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. కామెంట్ చేయాలనుకున్న వారు వితిన్ 24 అవర్స్లో కామెంట్ చేయగలరు. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయగలరు. ఒక ఫ్రెండ్స్, ముందుగా ఈ టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం. దీన్ని అబాట్ కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. 10 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 754 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఒక ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క ఉపయోగాలు, యూజెస్ తెలుసుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉపయోగం వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, అంటే సంతానలేమితో బాధపడే వారికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ను తగ్గించి గర్భం ధరించి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయడంలో డాక్టర్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా టైంకి రెగ్యులర్గా మెన్స్ట్రువల్ పీరియడ్స్ వచ్చేలాగా చేసేలాగా వీటిని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. మరికొందరిలో రిపీటెడ్ మిస్క్యారేజెస్ని ప్రివెన్షన్గా, అంటే ముందు జాగ్రత్తగా తగ్గించడంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా మరికొందరిలో రిపీటెడ్గా జరిగే అబార్షన్స్ని కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీని సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయ్యేలా చేయడంలో ఉపయోగిస్తారు. వీటితో పాటుగా కొందరిలో మెన్స్ట్రువల్ పీరియడ్ టైంలో వచ్చే అబ్డామినల్ పెయిన్ కావచ్చు, క్రాంప్స్ని తగ్గించి రిలాక్సేషన్ ఇవ్వడంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. కనుక ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి ఉమెన్ లైఫ్లో మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయి. కనుక ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం మరియు ఎక్కువగా వామ్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది పిఎంఎస్ సిమ్టమ్స్, అంటే పిఎంఎస్ అంటే ఉమెన్లో మెన్స్ట్రువల్ టైంలో వచ్చే ఫిజికల్ అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, అంటే బ్లోటింగ్ కావచ్చు, స్వెల్లింగ్, టైర్డ్నెస్, మూడ్ స్వింగ్స్ మరియు పెయిన్స్, హెడేక్ వంటివి కంట్రోల్ చేసి రిలాక్సేషన్ ఇవ్వడంలో కూడా ఎక్కువగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రివెన్షన్గా ఎండోమెట్రియల్ టిష్యూ ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఓవరాల్గా ఉమెన్లో మెన్స్ట్రువల్ టైంలో వచ్చే పెయిన్ మరియు ప్రెగ్నెన్సీ క్యారింగ్లో మరియు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ను తగ్గించడంలో ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక ఫ్రెండ్స్, ఇప్పటి వరకు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. దీని డోసేజ్, అంటే హౌ టు యూజ్ డిపెండ్ ఆన్ కండిషన్, అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి డాక్టర్స్ నార్మల్గా ప్రిస్క్రైబ్ చేస్తారు, లేదా డాక్టర్స్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, అల్ట్రాసోనోగ్రఫీ చేసి కూడా ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. నార్మల్గా మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చే బిఫోర్ 10 days ముందు దీనిని తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. దీనిని ఎవ్రీ డే సేమ్ టైంకు తీసుకున్నట్లయితే దీని యొక్క రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. మరియు ఇంకా వితౌట్ బ్రేకింగ్ మరియు గ్లాస్ ఆఫ్ వాటర్తో తీసుకోగలరు. ఒక ఫ్రెండ్స్, దీని యొక్క డోసేజ్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకున్నాం. అంటే నార్మల్గా దీనికి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు, ఎందుకంటే డాక్టర్ సలహాతో ఇన్వెస్టిగేషన్తో తీసుకుంటారు కనుక ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు. కానీ కొందరు శరీరతత్వానికి, అంటే కొందరు శరీరానికి పడనట్లయితే నార్మల్గా నాసియా కావచ్చు, హెడేక్ కావచ్చు, బ్రెస్ట్ పెయిన్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ వంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లయితే ఈ టాబ్లెట్ను తీసుకోవడం మానేసి దగ్గరలోని అదే డాక్టర్ను సంప్రదించగలరు. మరియు ప్రివెన్షన్, అంటే ప్రికాషన్స్, జాగ్రత్తలు వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు డాక్టర్ సలహాతో ఇన్వెస్టిగేషన్ చేసి మాత్రమే, మరియు ఇతర ఏదైనా మెడిసిన్ కావచ్చు, ఇతర ఏదైనా యాంటీబయాటిక్స్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే దీనిని ఉపయోగించగలరు. ఒక ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ టాబ్లెట్ గురించి యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్, ప్రికాషన్స్ టోటల్ వివరాలు తెలుసుకున్నాం కదా. ఓకే, ఏ టాబ్లెట్ అయినా, అంటే ఏ టాబ్లెట్ మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు వాటి యొక్క ఎక్స్పైరీ డేట్, స్టోరేజ్, ప్యాకింగ్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకొని మాత్రమే ఉపయోగించగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.